In this class, we are going to discuss about number pattern programs or numeric pattern programs అని అంటారు. So next one వచ్చేసరికి number pattern program. So mostly they are going to ask this type of pattern. అయితే సేమ్ స్టార్ ప్లేస్ లో ఆ నెంబర్స్ అనేవి మనకు అక్కడ ప్రింట్ అవ్వడం అంతే డిఫరెన్స్ వచ్చేసరికి. అయితే కొన్ని ఇక్కడ మీకు ఏంటంటే మళ్ళీ ఇందులో కొన్ని లాజిక్స్ అప్లై చేస్తూ డిఫరెంట్ ప్యాటర్న్స్ అనేవి దే ఆర్ గోయింగ్ టు ఆస్క్ ఇట్. సో అడుగుతుంటారు. అందులో ఇప్పుడు ఒక నెంబర్ ఎంటర్ చేస్తారు సేమ్. ఇఫ్ ఐ ఎంటర్ అన్ నెంబర్, ఇప్పుడు ఇఫ్ ఐ నెంబర్ ఎంటర్డ్ అన్ 5. సో ఇప్పుడు 5 ఎంటర్ చేస్తే నాకు ప్యాటర్న్ ఎలా ప్రింట్ అవ్వాలి అని అంటే 1 1 2 1 2 3 1 2 3 4 1 2 3 4 5. సో ఈ ప్యాటర్న్ అనేది నాకు ప్రింట్ అవ్వాలి. అంటే నేను నెంబర్ 5 ఎంటర్ చేస్తే ఒక రోస్ పెరిగిన కొద్దీ నెంబర్స్ కాలమ్స్ యొక్క నెంబర్స్ అనేవి పెరుగుకుంటూ వెళ్ళాలి. సేమ్ ప్యాటర్న్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ప్యాటర్న్ చేస్తాము, సేమ్ అదే ఆ స్టార్ ప్లేస్ లో వీ నీడ్ టు ప్రింట్ అనే నెంబర్ అనేది ప్రింట్ అవ్వాలి అంతే. దాట్స్ ద డిఫరెన్స్, అదే ప్రోగ్రామ్. సో ఇప్పుడు దానికి అంటే యూ విల్ అండర్స్టాండ్ దట్. మీరు ఇక్కడ ఒకసారి డిఫరెన్స్ చూసుకుంటే యూ కెన్ ఈజీలీ అండర్స్టాండ్. ఓకే, ఈ ప్యాటర్న్ లో ఈ సేమ్ ద ప్యాటర్న్ ఇస్ లైక్ అన్న రైట్ యాంగిల్ స్టార్ ప్యాటర్న్ ప్రోగ్రామ్ లెక్కనే ఉంటుంది ప్యాటర్న్. బట్ అక్కడ మేము స్టార్స్ ప్రింట్ చేస్తాం, ఇక్కడ స్టార్స్ కి ప్లేస్ లో వీఆర్ ప్రింటింగ్ అన్న నెంబర్స్ అనేవి ప్రింట్ చేస్తున్నాం. సో ఇప్పుడు నేను దీన్ని ప్రింట్ చేయడానికి ఫస్ట్ లెట్ మీ టేక్ a number input, enter any number. సో నెంబర్ ఎంటర్ చేసి ఆ నెంబర్ ని ఐఎమ్ కన్వర్టింగ్ ఇన్ టు ద ఇంటీజర్ ఫార్మాట్. సో ఇంటీజర్ ఫార్మాట్ లో కన్వర్ట్ చేసి ఫస్ట్ నాకు ఎంత నెంబర్ ఎంటర్ చేశానో నాకు అన్ని రోస్ కావాలి. సో బై యూజింగ్ ఫర్ లూప్ కాన్సెప్ట్ యూజ్ చేసి ఫర్ ఐ, మీరు ఐజే అని పెట్టుకుంటే ఐజే, లేదంటే రోస్ కాలమ్స్ అని చెప్పి ఆ ఫార్మాట్ లో పెట్టుకుంటే ఆ కాలం డిపెండ్స్ ఆన్ మీరు ఏదన్నా పెట్టుకోవచ్చు అక్కడ మీరు. సో ఇదే పెట్టుకోవాలా, సో ప్రతిసారి ఐఏ పెడుతున్నారు ఐఏ పెట్టుకోవాలా అని కాదు, యూ కెన్ కీప్ ఎనీథింగ్ ఎల్స్ వాట్ ఎవర్ యూ వాంట్. సో ఫర్ ఐ ఇన్ రేంజ్ ఆఫ్, నాకు ఇక్కడ నుంచి ఫస్ట్ రో నుంచి నాకు నమ్ వాల్యూ ఎంత ఎంటర్ చేస్తానో నాకు అన్ని రోస్ అనేది కావాలి, అన్ని రోస్ కావాలి. మళ్ళీ అన్ని రోస్లలో ఐ వాంట్ టు ప్రింట్ అన్న దాట్ మెనీ నెంబర్ ఆఫ్ కాలమ్స్. అంటే ఇక్కడ నేనేంటిది కాలమ్స్, నేను ఇక్కడ నెంబర్స్ అనేవి నేను ప్రింట్ చేయాలి కాబట్టి. సో ఇక్కడ ఏమంటారు ఒకటే థింగ్ అయితేనేమో వీఆర్ గోయింగ్ టు ప్రింట్ అన్న దాట్ థింగ్ ఏమంటారు సింపుల్ గా ఫర్ లూప్ అనేది యూస్ చేసి ప్రింట్ చేస్తాను. లేదు అని అంటే ఇక్కడ ఏంటి నెస్టెడ్ ఫర్ లూప్ యూస్ చేస్తాం. మోస్ట్లీ మనం నెస్టెడ్ ఫర్ లూప్స్ అనేది యూస్ చేస్తాం. నెస్టెడ్ లూప్స్ అనేది యూస్ చేస్తే నెంబర్ ప్యాటర్న్స్ అనేది ప్రింట్, ఫర్ లూప్ యూస్ చేసి కూడా ప్రింట్ చేయొచ్చు. ఇట్ విల్ బి కొంచెం టఫ్ గా ఉంటుంది, అది దాంతో పోలిస్తే ఇది కొంచెం ఈజీగా ఉంటుంది. సో వీ కెన్ యూజ్ ఇట్ నెంబర్ ప్యాటర్న్ ప్రోగ్రామ్ లో. సో ఫర్ ఇప్పుడు ఏంటిది నాకు అది అన్ని రోస్లలో ప్రతి రోలో దాట్ మెనీ ఎన్ని రోస్ ఉన్నాయో అన్ని కాలమ్స్ అనేవి సారీ అంత నెంబర్స్ అనేవి నాకు ప్రింట్ అవ్వాలి. సో ప్రింట్ అవ్వాలంటే ఫర్ జే ఇన్ రేంజ్ ఆఫ్ ఎక్కడ నుంచి, సో ఎన్ని కాలమ్స్ ఎన్ని రోస్ ఉంటాయో సో అన్ని కాలమ్స్ అనేవి నాకు ప్రింట్ అవ్వాలి కాబట్టి i+1. ఇందులో ఇప్పుడు ఏంటిది సేమ్ ఇదే కేసు. ఇఫ్ ఐ ప్రింట్ అన్న స్టార్ అని చెప్పి నేను ప్రింట్ చేస్తే ఆస్ట్రిక్ ప్రింట్ చేస్తే నాకేంటిది అదే ప్యాటర్న్ లో స్టార్స్ అనేవి నాకు ప్రింట్ అవుతాయి. కానీ ఐ డోంట్ వాంట్ అన్న స్టార్, ఇక్కడ స్టార్ కాదు నాకు కావాల్సిన నెంబర్స్. సో ఇన్స్టెడ్ ఆఫ్ స్టార్ ఐ నీడ్ టు ప్రింట్ అన్న నెంబర్. సో ఇప్పుడు ఆ నెంబర్ కోసం అంటే ఇప్పుడు ఏ రో ఉందో ఆ రోలో అన్ని టైమ్స్ అన్ని నెంబర్స్ వరకు నాకు ప్రింట్ అవ్వాలి. సో ఇప్పుడు ఏంటిది దానికోసమే ఫస్ట్ ఐ అనేది రోస్ కోసం పెట్టుకున్నాను అండ్ జే అనేది కాలమ్స్ కోసం. అంటే అన్ని కాలమ్స్లలో ఎన్ని కాలమ్స్ వరకు ప్రింట్ అవ్వాలి, ఐ వాల్యూ అంటే రోస్ ఎన్ని ఉన్నాయో అన్ని కాలమ్స్ వరకు. అందుకే 1, i+1 అని చెప్పి ఇచ్చాను. ఐ వాల్యూ ఎంత ఉంటుందో సో ఫస్ట్ రో అంటే 1 కాలమ్ అనేది అంటే 1 తీసుకొని ప్రింట్ అవుతుంది. సెకండ్ రోలో 2 వరకు ప్రింట్ అవుతుంది, థర్డ్ రోలో 3 వరకు ప్రింట్ అవుతుంది అలా. సో ఐ నీడ్ టు ప్రింట్ అన్న జే, సింపుల్ గా జే అనేది ప్రింట్ అవ్వాలి. జే అంటే జే ఇప్పుడు ఇందులోకి వెళ్ళి రోస్ లోకి వెళ్ళి ఒక్కొక్క వాల్యూ తీసుకుంటుంది. ఫస్ట్ రోలో 1 కాబట్టి ఫస్ట్ రోలో ఒకటే ప్రింట్ అవుతుంది. సెకండ్ రోలో 2 వరకు 2 రోస్ ఉంటాయి కాబట్టి 1 2 కాబట్టి 1 2 పక్క పక్కన ప్రింట్ అవ్వాలి కాబట్టి. సో అది ఇలా జేలో స్టోరేజ్ జేని ప్రింట్ చేస్తున్నాం అనమాట సింపుల్ గా. సో ఇప్పుడు జే ఇప్పుడు పక్కన ప్రింట్ అవ్వాలి. ఇప్పుడు నార్మల్ గా ప్రింట్ చేస్తే కింద ప్రింట్ అవుతుంది. సో పక్కన ప్రింట్ అవ్వాలి అని అంటే వీ నీడ్ టు యూజ్ అన్న end equal to
నో స్పేస్, అంటే స్పేస్ ఉండకుండా నాకు ఇక్కడ నా రిక్వైర్మెంట్ లో 1 కి 2 కి మధ్యలో స్పేస్ లేదు కాబట్టి నేను స్పేసింగ్, ఒకవేళ స్పేస్ ఇస్తే స్పేస్ వస్తుంది అంతే. సో నేను నో స్పేస్ అని చెప్పి ఇచ్చి ఇది. అండ్ నెక్స్ట్ ఈ ఫర్ లూప్ తర్వాత బయటికి వచ్చిన తర్వాత ఆ లూప్ మొత్తం అది ఎన్ని కాలమ్స్ ఉన్నాయని పక్క పక్కన ప్రింట్ అంతా నెక్స్ట్ లైన్ లోకి వెళ్ళిపోవాలి. సో నెక్స్ట్ లైన్ లోకి వెళ్ళిపోవాలి అని అంటే సింపుల్ గా వీఆర్ గోయింగ్ టు గివ్ అ ప్రింట్ ఇంతే ప్రోగ్రామ్ రిలేటెడ్ టు ద టు ప్రింట్ దిస్ ప్యాటర్న్. సో ఇప్పుడు లెట్ మీ ఎగ్జిక్యూట్ దిస్ ప్యాటర్న్. సేవ్ చేసి let me run it. Enter the number 5. 1 1 2 1 2 3 1 2 3 4 1 2 3 4 num value 5 ఇచ్చాను కాబట్టి 5 అనేది ప్రింట్ అవుతుంది. ఇఫ్ ఐ గివెన్ 10 వరకు ప్రింట్ అవుతుంది. ఇఫ్ ఐ గివెన్ 10 it going to print 10 values. 1 1 2 1 2 3 1 2 3 4 1 2 3 4 5 1 2 3 1 2 3 4 5 6 1 2 3 4 5 6 7 1 2 8 9 10. అంటే ఎన్ని రోస్ ఉన్నాయో అన్ని రోస్ వరకు అన్ని నెంబర్స్ అనేవి నాకు ప్రింట్ అవుతున్నాయి. అన్ని రోస్లలో అన్ని కాలమ్స్ అనేవి, అన్ని కాలమ్ యొక్క నెంబర్స్ అనేవి నాకు అక్కడ ప్రింట్ అవుతున్నాయి. అన్ని కాలమ్స్లలో ఆ నెంబర్స్. సో 10 వరకు ఇది ఒక టైప్ ఆఫ్ ప్యాటర్న్. సో ఇలా వి కెన్ ప్రింట్ దిస్ ప్యాటర్న్. ఈ ఫార్మాట్ లో మనం ప్రింట్ చేయొచ్చు. సింపుల్ గా వి కెన్ ప్రింట్ ద ప్యాటర్న్ దిస్ ఫార్మాట్ లో మనం ప్రింట్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి రిపీటెడ్ ప్యాటర్న్ అంటే రిపీటెడ్ నెంబర్స్ అనేవి ఉంటాయి అనమాట. సో ఆ రిపీటెడ్ నెంబర్స్ అనేవి ఎలా ప్రింట్ అవుతుంది అని అంటే సింపుల్ సేమ్ లాజికే ఉంటుంది. అంటే రిపీటెడ్ ప్యాటర్న్స్ అని అంటే ఇప్పుడు ఇది ఒక ప్యాటర్న్ కదా, ఇప్పుడు ఇలానే కానీ ఇప్పుడు నాకు 1 2 3 4 5 ఫస్ట్ రోలో ఏంటిది, ఫస్ట్ రోలో ఫస్ట్ ఒకటే వాల్యూ ప్రింట్, సెకండ్ రోలో 1 2 వరకు ప్రింట్ అయింది, థర్డ్ రోలో 1 2 3 వరకు ప్రింట్ అయింది, అండ్ ఫోర్త్ రోలో 1 2 3 4 వరకు ప్రింట్ అయింది, ఫిఫ్త్ రోలో 1 2 3 4 5 వరకు ప్రింట్ అయింది. అలాగైతే రిపీటెడ్ నెంబర్ ప్యాటర్న్ ఉంటుంది. రిపీటెడ్ నెంబర్ ప్యాటర్న్ లో రిపీటెడ్ నార్మల్ రిపీటెడ్ నెంబర్ ప్యాటర్న్ అంటే ఇది ఎలా ప్రింట్ అవుతుంది అని అంటే మీరు సేమ్ n వాల్యూ ఈక్వల్ టు 5 ఇస్తే, నమ్ వాల్యూ 5 ఇస్తే మీకు ఎలా ప్రింట్ అవుతుంది అంటే ఫస్ట్ రోలో ఒకటే 1 ప్రింట్ అవుతుంది, సెకండ్ రోలో 2 సెకండ్ రో కదా, సో 2 అనేది 2 టైమ్స్ ప్రింట్ అవుతుంది, అండ్ థర్డ్ రోలో సో 3 అనేది 3 టైమ్స్ ప్రింట్ అవుతుంది, ఫోర్త్ రోలో 4 అనేది 4 టైమ్స్ ప్రింట్ అవుతుంది. అంటే ఏ రోలో ఆ నెంబర్ అనేది అన్ని టైమ్స్ ప్రింట్ అవుతుంది అనమాట. ఇది ఒక టైప్ ఆఫ్ ప్యాటర్న్. ఫస్ట్ రోలో 1 ఉంటుంది, 1 టైమే ప్రింట్ అవుతుంది, సెకండ్ రోలో 2 ఉంటుంది, సో 2 అనేది 2 టైమ్స్ ప్రింట్ అవుతుంది, థర్డ్ రోలో 3 అనేది 3 టైమ్స్, ఫోర్త్ రోలో 4 అనేది 4 టైమ్స్, అండ్ ఫిఫ్త్ రోలో 5 అనేది 5 టైమ్స్. సో ఇలా ప్రింట్ అవుతుంది. సో ఇట్ గోయింగ్ టు ప్రింట్ ఇన్ దట్ ఫార్మాట్ లో మీకు అది ప్రింట్ అవుతుంది. సో ఇప్పుడు ఈ దానికి సేమ్ ద ప్రాసెస్ విల్ బి ద సేమ్, చిన్న చేంజ్ మాత్రమే ఉంటుంది. పైన ప్రోగ్రామ్ ఏ ఉంటుంది, మొత్తము చిన్న చేంజ్ ఉంటుంది. num equal to input enter any number, enter చేసి నెంబర్ ఎంటర్ చేసి we need to convert into the integer, int of input of enter any number. So ఇచ్చి next for I in range of 1 comma plus 1. సో ఇది ఫర్ ద రోస్ కోసం ఇచ్చాను, అండ్ ఆ రోస్లలో కాలమ్స్ కోసం సేమ్ లాజిక్. మళ్ళీ ఎన్ని కాలమ్స్ కావాలి అని అంటే సో ఆ రోస్ ఎన్ని ఉన్నాయో అన్ని కాలమ్సే కావాలి నాకు. సో కాబట్టి 1 కామా i ప్లస్ 1. సో ఇక్కడ కూడా సేమ్ ప్రింట్ అయ్యేది చేంజ్ అవుతుంది అనమాట. అక్కడ ఇంతకు ముందు ఏంటిది ప్రింట్ j అని ఇచ్చాను, అంటే నాకు అన్ని కాలమ్స్ ప్రింట్ అవ్వాలి కాబట్టి కాలం వాల్యూ ఇచ్చాను. సో ఇప్పుడు ఇక్కడ ఇన్స్టెడ్ ఆఫ్ j సింపుల్ గా i అని ఇస్తే సరిపోతుంది అంతే. రో నెంబర్ ఏదైతే ఉందో అదే నెంబర్ అనేది మీకు అన్ని టైమ్స్ జే నెంబర్ ఆఫ్ కాలమ్స్ అయితే తీసుకుంటుందో అన్ని టైమ్స్ అనేది మీకు అక్కడ ప్రింట్ అవుతుంది అనమాట. సింపుల్ ఇంతే లాజిక్. ఇఫ్ ఐ ప్రింట్ ఇట్ సింపుల్ గా ఇది ప్రింట్ అవుతుంది. సో
సో ఇప్పుడు దీన్ని సేవ్ చేసి ఇఫ్ ఐ రన్ ఇట్, ఇఫ్ ఐ గివెన్ నెంబర్ 5, సో 5 ఎంటర్ చేస్తే చూడు 1 2 2 3 3 3 4 4 4 4 అండ్ 5 5 5 5 5 అలా మీకు ప్రింట్ అవుతుంది. అంటే ఎంత నెంబర్ తీసుకుంటే అంత వాల్యూస్ వరకు ప్రింట్ అవుతుంది. సో చిన్న చేంజే కానీ యూ నీడ్ టు నో అబౌట్ దట్ లాజిక్. సో ఆ లాజిక్ బిల్డ్ చేయడం రావాలి. అలా లాజిక్ బిల్డ్ చేయడం ఎలా వస్తుంది అని అంటే ప్రాక్టీస్ ప్రాక్టీస్ చేస్తుంటేనే వస్తుంది. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కాన్సెప్ట్స్ తీసుకొని ప్రాక్టీస్ చేస్తుంటేనే వస్తుంది. విన్నామా అయిపోయి విన్నాము, ప్రోగ్రామ్ చెప్పారు, ఆ ప్రోగ్రామ్ చేసాము వచ్చేసింది అంటే రాదు. యూ నీడ్ టు ప్రాక్టీస్ డిఫరెంట్ కాన్సెప్ట్స్ యూస్ చేసి యూ నీడ్ టు ప్రాక్టీస్ ఇట్. ప్రాక్టీస్ చేస్తేనే వీఆర్ గోయింగ్ టు గెట్ ఇట్. టెన్ నెంబర్ తీసుకుంటే సో 10 నెంబర్ వరకు 10 టైమ్స్ అలా ప్రింట్ అవుతుంది. సో 3 3 టైమ్స్, 4 4 టైమ్స్, 5 5 టైమ్స్, 6 6 టైమ్స్, 7 7 టైమ్స్ అలా ఇట్ గోయింగ్ టు ప్రింట్ ఇన్ దట్ ఫార్మాట్ లో మీకు ప్రింట్ అవుతుంది. అండ్ నెక్స్ట్ ప్యాటర్న్ వచ్చేసరికి సో ఇంతకు ముందు చేసిన ప్యాటర్న్ నెంబర్ ప్యాటర్న్ ఏదైతే ఉందో దీనికి రివర్స్ ప్యాటర్న్ అంటే ఇన్వర్టెడ్ ప్యాటర్న్ ఆఫ్ దిస్ నెంబర్. అంటే ఇప్పుడు 1 1 2 1 2 3 1 2 3 4 1 2 3 4 5 సో 1 2 3 4 5 1 2 3 4 1 2 3 1 2 1 ఆ ప్యాటర్న్ లో రివర్స్ ఇన్వర్టెడ్ ప్యాటర్న్ అని అంటారు కదా. సో ఆ ప్యాటర్న్ అనేది సో హౌ క్యాన్ వి ప్రింట్ సేమ్ అదే ప్రోగ్రామ్ ని సో చిన్న చేంజ్ చేస్తే వీఆర్ గోయింగ్ టు ప్రింట్ దాట్ ప్యాటర్న్. ఇన్వర్టెడ్ ప్యాటర్న్ అనేది ప్రింట్ అవుతుంది. ఇన్వర్టెడ్ నెంబర్ ప్యాటర్న్. సో అంటే ఇది ఏంటిది? ఇఫ్ ఐ టేకెన్ అ నెంబర్ n వాల్యూ ఈక్వల్ టు 5 తీసుకుంటే నాకేంటిది 1 2 3 4 5 1 2 3 4 1 2 3 1 2 1. సో ఈ ఫార్మాట్ లో వీఆర్ గోయింగ్ టు ప్రింట్ దట్ వాల్యూస్ అనేవి నాకు అలా ప్రింట్ అవుతాయి అన్నమాట. సో ఇన్వర్టెడ్, సో రివర్స్. సో ఇది ప్రింట్ అవ్వాలంటే ఇది సింపుల్ సేమ్ ప్రోగ్రామ్. సో ఇంతకు ముందు రాసిందే బట్ చిన్న చేంజ్. ఏంటిది అది? num equal to input enter any number. సో నెంబర్ ని ఎంటర్ చేసి we need to convert that number into the integer format. సో integer format లో కన్వర్ట్ చేసి for I in range of, సో ఎన్ని రోస్ కావాలో అన్ని సో ఆ థింగ్ అనేది రాయాలి. సో 1 ఈక్వల్ టు num ప్లస్ 1. సో num ప్లస్ 1 అని ఎంటర్ చేసి సో ఇక్కడ సో 1 for I in range of 1 comma num plus 1. సో నెక్స్ట్ ఫర్ సారీ రివర్స్ లో కదా ఇన్వర్టెడ్ లో ప్రింట్ అవ్వాలి కదా. సో ఇన్వర్టెడ్ లో ప్రింట్ అవ్వాలి అని అంటే ఇక్కడ 1 కామా నమ్ ప్లస్ 1 ప్లేస్ లో నమ్ కామా 0 కామా -1 కామా -1. సో ఇది ఇచ్చి we need to print అన్న సేమ్ థింగ్ range of 1 కామా I plus 1. సో జస్ట్ ఐ లూప్ లోనే మాత్రమే we need to చేంజ్ అనేది చేయాలి ఇక్కడ ప్రోగ్రామ్. ప్రింట్ j. సో j యూస్ చేసి end ఈక్వల్ టు no space. Print ఇంతే సింపుల్ ప్రోగ్రామ్ ఇది.
ప్రోగ్రామ్. సో ఇప్పుడు సేవ్ చేసి ఇఫ్ ఐ రన్ ఇట్, సో ఇఫ్ ఐ ఎంటర్ ద 5, సో 5 ఎంటర్ చేస్తే నాకు రివర్స్ లో ప్రింట్ అవుతుంది 1 2 3 4 5 1 2 3 4 1 2 3 1 2 1. సో ఈ ఫార్మాట్ లో ఇట్ గోయింగ్ టు డిస్ప్లే దట్ వాల్యూస్ అనేది మనకు డిస్ప్లే అవుతుంది. సో సేమ్ ఇప్పుడు మీరు ఎంత నెంబర్ ఎంటర్ చేస్తే దానికి ప్యాటర్న్ అనేది అడుగు. సో ఇప్పుడు నేను 10 ఎంటర్ చేస్తే 1 2 3 4 5 6 7 8 9 10 1 2 3 4 5 6 7 8 9 తర్వాత 8 తర్వాత 7 6 5 4 3 2 1 వరకు ఇట్ గోయింగ్ టు ప్రింట్ దట్ ప్యాటర్న్స్ అనేవి మీకు ఆ ఫార్మాట్ లో మాకు అక్కడ ప్రింట్ అనేది జరుగుతుంది. సో ఈ విధంగా వీ కెన్ ప్రింట్ ద ప్యాటర్న్స్. సో మనం ఈ విధంగా ప్యాటర్న్స్ అనేది మనం అక్కడ ప్రింట్ అనేది చేయొచ్చు. సింపుల్ వీ కెన్ ప్రింట్ ఇన్ దట్ ఫార్మాట్ లో మీకు ప్యాటర్న్స్ అనేది ప్రింట్ చేయొచ్చు. ఇది అయితే దీనికి సేమ్ ఇప్పుడు మనం ఇంతకు ముందు నెంబర్ ప్యాటర్న్ చేసాము, రిపీటెడ్ నెంబర్ ప్యాటర్న్ కి ఇన్వర్టెడ్ చేసాం కదా. సో యూ కెన్ ట్రై ఇట్ అన్న రిపీటెడ్ నెంబర్ కి ఇన్వర్టెడ్ ట్రై చేయండి. సింపుల్. సో సింపుల్ ప్రోగ్రామ్, దాన్ని మీరు ట్రై చేయండి. అంటే మీకు ఏం రావాలి అంటే మీరు n వాల్యూ ఎంటర్ చేస్తే n వాల్యూ 5 ఎంటర్ చేస్తే మీకు ఇక్కడ 5 times 5 తర్వాత 4 times 4 అండ్ 3 times 3 2 times 2 1 time 1. సో ఈ ప్యాటర్న్ వచ్చేటట్టు మీరు ట్రై చేయండి, యూ విల్ గెట్ ఇట్. సింపుల్. అది ఏందనేది మీరు చేయండి అని అంటున్నాను. చేస్తే యూ విల్ గెట్ ఇట్ దట్ ప్యాటర్న్ ఏదనేది. సో యూఆర్ గోయింగ్ టు గెట్ ఇట్. సో సింపుల్ ప్యాటర్న్ మీరు ఏదైతే చేస్తారో సార్. సో అండ్ నెక్స్ట్ వచ్చేసరికి నెక్స్ట్ ప్యాటర్న్ ఇస్ అ వెరీ ఇంపార్టెంట్ దట్ థింగ్. సో నెక్స్ట్ వచ్చేసరికి వెరీ ఇంపార్టెంట్ దట్ ఈజ్ అన్న ఏమంటారంటే దీన్ని ఫ్లోయిడ్స్ నెంబర్ ట్రయాంగిల్ ఆర్ ఫ్లోయిడ్స్ ట్రయాంగిల్ అని అంటారు దీన్ని. ఇది ఇంటర్వ్యూస్లలో ఎక్కువగా ఈ ప్యాటర్న్ అడుగుతుంటారు. దే ఆర్ గోయింగ్ టు ఆస్క్ అన్ దిస్ ప్యాటర్న్. అంటే ఇప్పుడు మీరు ఇఫ్ ఐ ఎంటర్ దట్ నెంబర్, మీరు ఒక నెంబర్ అంటే ఇప్పుడు ఫర్ సపోజ్ ఇఫ్ ఐ ఎంటర్ ద నెంబర్ 5 అని చెప్పి ఎంటర్ చేశారనుకోండి, ఇట్ గోయింగ్ టు ప్రింట్. సో ఫస్ట్ లైన్ లో 1 ప్రింట్ అవుతుంది, సెకండ్ లైన్ లో 2 లైన్స్ ప్రింట్ అవ్వాలి, సారీ 2 నెంబర్స్ ప్రింట్ అవ్వాలి. అయితే 2 నెంబర్స్ ఏం ప్రింట్ అవుతాయి అని అంటే కంటిన్యూషన్ ఆఫ్ దట్ నెంబర్. అంటే ఫస్ట్ లైన్ లో ఏది ప్రింట్ అయిందో దాని కంటిన్యూషన్ అనేది ప్రింట్ అవుతుంది. అంటే మీకు ఇక్కడ 2 ప్రింట్ అవుతుంది, నెక్స్ట్ దీని పక్కన 3 ప్రింట్ అవుతుంది, కంటిన్యూషన్ ఆఫ్ దట్ నెంబర్ అనేది మీకు ప్రింట్ అవుతుంది. సో తర్వాత మీకు ఏంటిది నెక్స్ట్ లైన్ లో 3 అయింది, ఇప్పుడు సెకండ్ లైన్ లో 2 ప్రింట్ అయ్యాయి, 2 నెంబర్స్ అంటే సెకండ్ రో కాబట్టి 2 ప్రింట్ అయ్యాయి. థర్డ్ రోలో ఏంటిది 3 ప్రింట్ అవ్వాలి, 3 వాల్యూస్ ప్రింట్ అవ్వాలి. సో 3 వాల్యూస్ అని అంటే ఇట్ గోయింగ్ టు ప్రింట్ అన్న 4 5 6 కంటిన్యూషన్ ప్రింట్ అవుతుంది అనమాట. సో 3 అండ్ నెక్స్ట్ లైన్ లో ఏంటిది ఇట్ గోయింగ్ టు ప్రింట్ అన్న ఫోర్త్ లైన్ లో 4 ప్రింట్ అవ్వాలి. సో 4 అని అంటే 7 8 9 10 ప్రింట్ అవుతుంది. సో దీని తర్వాత నెక్స్ట్ ఏంటిది నెక్స్ట్ ఫిఫ్త్ లైన్ లో 5 ప్రింట్ అవ్వాలి. సో 5 ప్రింట్ అవ్వాలంటే 11 12 13 14 15 ఇలా మీరు నెంబర్ 5 ఎంటర్ చేస్తే మీరు ఈ ప్యాటర్న్ లో ఒక్కొక్క వాల్యూ ఇంక్రిమెంట్ అవ్వకుంటూ ప్రింట్ అవ్వాలి. సో దీనికి లాజిక్ బిల్డ్ చేయండి అంటారు. సో దీన్ని ఫ్లోయిడ్స్ ట్రయాంగిల్ అని అంటారు, ఫ్లోయిడ్స్ నెంబర్ ట్రయాంగిల్ ఆర్ ఫ్లోయిడ్స్ ట్రయాంగిల్ అంటారు. ఇంటర్వ్యూస్ లలో ఎక్కువగా ఈ ప్యాటర్న్ అడుగుతుంటారు. సో అది వాళ్ళు ఇచ్చే నెంబర్ ప్యాటర్న్ బట్టి ఈ నెంబర్ వాళ్ళు ఇంతవరకే ఇచ్చి ప్రింట్ చేయండి అని అంటారు. అంటే ఇవే వాల్యూస్ ఇదే ప్యాటర్న్ ఇస్తారు, కొన్ని ఇదే ఇస్తారు, కొంచెం ఇంకెక్కువ ఇస్తారు. సో డిపెండ్స్ ఆన్ వాళ్ళు ఇచ్చిన బట్టి అంతే ప్రింట్ చేయాలి. సో ఇప్పుడు నేను మా సార్ నాకు 5 వరకు చెప్పాడు 15 వరకు ప్రింట్ చేయాలి, నేను 15 వరకే ప్రింట్ చేస్తాను అంటే కాదు. వాళ్ళు ఏది ఇస్తారో ప్యాటర్న్ యూ నీడ్ టు ప్రింట్ దట్ ఫార్మాట్ అదే. సో వాళ్ళ నెంబర్ ఎంతవరకు ప్రింట్ చేయమంటారో అంత ప్రింట్ అనేది చేయాలి. సో అయితే ఇక్కడ ఏంటిది n వాల్యూ విల్ బి 5 రోస్ ఉండాలి. 5 రోస్లలో ప్రతి రోలో మీరు ఏ నెంబర్ ఏదైతే ఉంటుందో ఆ నెంబర్ అనేది ఇంక్రిమెంట్ అవ్వకుంటూ ప్రింట్ అవ్వాలి. అంటే మీరు యూనిట్ టు ప్రింట్ అన్న దాట్ నెంబర్ ఏదైతే నెంబర్ ఉందో ఆ నెంబర్ మీకు నెక్స్ట్ లైన్కి వచ్చేసరికి ఆ నెంబర్ అనేది సెకండ్ రో నెంబర్ ఏదైతే ఉంటుందో ఆ నెంబర్ అనేది ఇంక్రిమెంట్ అవ్వకుంటూ వీ నీడ్ టు ప్రింట్ దట్ ఫార్మాట్ అనేది మీకు అక్కడ ప్రింట్ అనేది చేయాలి. సో మరి ఈ ప్యాటర్న్ ని ఎలా ప్రింట్ చేస్తారు? సో హౌ కెన్ వి ప్రింట్ దిస్ ప్యాటర్న్? సో ఇక్కడ కంటిన్యూషన్ ఎలా ప్రింట్ చేస్తారు అని అంటే సో దీనికి సింపుల్ గా ఇఫ్ ఐ టేక్ ఎన్ నెంబర్
let me enter the number equal to input. సో ఇన్పుట్ ద్వారా ఇట్ అవుట్పుట్ లో వాల్యూ అనేది ఎంటర్ చేయాలి. ఐఎమ్ ఎంటరింగ్ ఎంటర్ ఎనీ నెంబర్. సో ఇప్పుడు ఒక నెంబర్ అనేది నేను ఎంటర్ చేస్తున్నాను. సో ఎంటర్ చేసిన నెంబర్ ని లెట్ మీ కన్వర్ట్ ఇంటూ ద ఇంటీజర్ లోకి కన్వర్ట్ అనేది చేస్తున్నాను. కన్వర్ట్ చేసి ఇప్పుడు నాకు రోస్ కోసం ఫర్ ద రోస్ మనం ఎన్ వాల్యూ ఎంత తీసుకుంటామో సో అన్ని నెంబర్ ఆఫ్ ప్యాటర్న్స్ అనేది నాకు అక్కడ ప్రింట్ అవ్వాలి. సో ఇప్పుడు ఇక్కడ ఏంటి అని అంటే ఇప్పుడు నేను నమ్ వాల్యూ అంటే నమ్ తీసుకున్నాను. అయితే నాకు ఇక్కడ ఏం ప్రింట్ అవ్వాలి, ఏదైతే వాల్యూ ఉందో దాన్ని ఇంక్రిమెంట్ అవ్వకుంటూ ప్రింట్ అవ్వాలి వాల్యూ. అంటే ఇనిషియల్ గా 1 ఉంది, తర్వాత నెక్స్ట్ లైన్కి వచ్చేసరికి అది 2, తర్వాత 3, తర్వాత 3 అయిన తర్వాత నెక్స్ట్ లైన్కి వచ్చేసరికి అది 4 నుంచి ప్రింట్ అవ్వకుంటూ వెళ్ళాలి. తర్వాత నెక్స్ట్ లైన్కి వచ్చేసరికి అది నెక్స్ట్ లాస్ట్ ఏది ఎండ్ అయిందో దాని నుంచి నెక్స్ట్ లైన్ అనేది ప్రింట్ అవ్వకుంటూ వెళ్ళాలి. సో ఆ ఫార్మాట్ లో 1 నుంచి స్టార్ట్ అవ్వకుంటూ ఇట్ గోయింగ్ టు ప్రింట్ అనేది జరగాలి. సో దానికోసం అంటే ఇక్కడ నెంబర్స్ ఇంక్రిమెంట్ అవ్వకుంటూ ఆ రోలలో అన్ని ప్రింట్ అవ్వాలి. కానీ ఏంటంటే నెక్స్ట్ లైన్కి వచ్చేసరికి మీకు దాని నుంచి కంటిన్యూషన్ ప్రింట్ అవ్వాలి వాల్యూస్. సో దానికోసం ఇక్కడ ఏం చేస్తున్నానంటే నేను ఎన్ అనే ఒక వేరియబుల్ తీసుకుంటున్నాను. ఎన్ అనే ఒక వేరియబుల్ తీసుకొని అంటే ఫస్ట్ నేను 1 ప్రింట్ చేయాలి కదా. సో దానికోసం ఇనిషియల్ గా 1 నుంచి స్టార్ట్ చేస్తూ n ఈక్వల్ టు 1 అని చెప్పి తీసుకుంటున్నాను. ఫస్ట్ n ఈక్వల్ టు 1 చెప్పి తీసుకొని లెట్ మీ టేక్ ఫర్ i ఇన్ రేంజ్ ఆఫ్. సో i ఇన్ రేంజ్ ఆఫ్ నాకు ఎన్ని రోస్ కావాలి 1 నుంచి నేను నమ్ వాల్యూ ఎంత ఎంటర్ చేస్తానో సో అన్ని రోస్ అనేది కావాలి. సో 1 ఫర్ i ఇన్ రేంజ్ ఆఫ్ 1, num plus 1 అని చెప్పి సో హ్యావ్ టేకెన్ దిస్ వన్. సో తీసుకొని ఇప్పుడు నాకు ఇక్కడ కాలమ్స్ కావాలి. సో కాలమ్స్ ఎన్ని కావాలి, అక్కడ రోస్ ఎన్ని అయితే ఉంటాయో నాకు అన్ని కాలమ్స్ అనేవి కావాలి. సో దానికోసము ఫర్ j ఇన్ రేంజ్ ఆఫ్ 1, i plus 1. సో కాలమ్స్ ఎన్ని ఉన్నాయనేది సో మనం తీసుకున్నాం దాన్ని తీసుకున్నాం. అయితే ఈ దాంట్లో సో ఇన్స్టెడ్ ఆఫ్ దిస్ వన్ ఇక్కడ నేను ప్రింట్ చేయాలి. ఇప్పుడు నేను i ప్రింట్ చేస్తేనేమో రిపీటెడ్ గా ప్రింట్ అవుతుంది, j ప్రింట్ చేస్తేనేమో ఆ కాలంలో దాని నెంబర్ ఆఫ్ టైమ్స్ ప్రింట్ అవుతుంది. నాకు ఇక్కడ i j కాదు వి నీడ్ టు ప్రింట్ అని ఇక్కడ ఏం ప్రింట్ చేయాలి అనుకుంటే ఇక్కడ నాకు అందుకోసమే నేను n అని ఒక వేరియబుల్ తీసుకున్నాను. అందులో 1 నుంచి స్టార్ట్ అవ్వకుంటూ నాకు ఒక్కొక్క ఎన్ని రోస్ ఉన్నాయో దానికి ఇంక్రిమెంట్ అవ్వకుంటూ లూప్ జరుపుకుంటూ నాకు ప్రింట్ అవ్వాలి అని నేను ఇస్తున్నాను. అంటే ఫస్ట్ రోలో n అని చెప్పి నేను ప్రింట్ చేస్తున్నాను. సో n ప్రింట్ చేసి n, end ఈక్వల్ టు సో end ఈక్వల్ టు నో స్పేస్. సో స్పేస్ ఇవ్వట్లేదు ఎందుకంటే నేను ప్యాటర్న్ లో నాకు స్పేస్ అనేది ఇవ్వలేదు కాబట్టి స్పేస్. ఒకవేళ స్పేస్ కావాలనుకుంటే స్పేస్ అనేది తీసుకోండి. అంటే మీరు కొంచెం డిఫరెన్షియేట్ చేస్తూ మీకు ఆ వాటికి డిఫరెన్షియేషన్ తీసుకోవాలనుకుంటే స్పేస్ ఇస్తేనే బెటర్. ఫస్ట్ లెట్ మీ ప్రింట్ దిస్ ఇన్ దిస్ ఫార్మాట్. మనం అనుకున్న ఫార్మాట్ లో ప్రింట్ చేసి ఇప్పుడు లెట్ మీ ఇక్కడ ఏంటి అంటే ఎన్ వాల్యూ ప్రింట్ చేశాను కదా. ఇప్పుడు ఎన్ వాల్యూ ప్రింట్ చేసిన తర్వాత ఇప్పుడు ఏంటిది, ఇప్పుడు ఫస్ట్ రోలో ఇప్పుడు 1 ప్రింట్ అయింది. సో సెకండ్ రోకి వచ్చి ఎన్ వాల్యూ ఏంటిది, సెకండ్ రోకి వెళ్ళినప్పుడు అది వాల్యూ ఎన్ వాల్యూ ఇంక్రిమెంట్ అవ్వాలి. అంటే ఇప్పుడు ఫస్ట్ రోలో 1 ఉంది, సెకండ్ రో ఎక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలి, 1 నుంచి స్టార్ట్ అవ్వకూడదు. ఇప్పుడు 1 నుంచి స్టార్ట్ అయిన ఉంటే ఎన్ఏ ప్రింట్ చేస్తుంటే మళ్ళీ 1 అనేది మీకు ప్రతి దాంట్లో 1 అనే ప్రింట్ అవుతుంది. ఇప్పుడు ఎన్ వాల్యూ 1 తీసుకున్నాను కాబట్టి మీరు ఇక్కడ ఇంక్రిమెంట్ చేయకపోతే మీరు ఏం ప్రింట్ అవుతుంది, ఇక్కడ జస్ట్ ఇంక్రిమెంట్ చేయకపోతే సో చూడండి ఇప్పుడు ఏం ప్రింట్ అవుతుందో, జస్ట్ ఇంక్రిమెంట్ చేయట్లేదు అంతే, ఎన్ వాల్యూ ఇంక్రిమెంట్ చేయకుండా ఈ ప్రోగ్రామ్ రాశాను. ఇప్పుడు నేను సేవ్ చేసి రన్ చేస్తే ఇఫ్ ఐ రన్ చేసి ఇప్పుడు నేను 5 ఎంటర్ చేస్తే నాకు ప్రతి రోకి ఆ ఎన్ వాల్యూ ఎంత ఉంటుందో అదే ప్రింట్ అవుతుంది. సో ఇఫ్ ఐ ఎగ్జిక్యూట్ ఇట్ 1 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 అని చెప్పి మీకు 1 ప్రింట్ అవుతుంది. నేను ఐఓ జేనో ఇచ్చినట్టే ప్రతి కాలం చేంజ్ అవుతుంది కాబట్టి నేను ఎన్ అని ఒక వేరియబుల్ లో స్టోర్ చేస్తాను, నేను అక్కడ ప్రింట్ చేస్తున్నాను. సో ఇలా మనం ప్రింట్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఇది ఒకటే అని కాదు, ఇప్పుడు మీరు ఇదే థింగ్ ని మీరు డబల్ కొటేషన్స్ లో ఇక్కడ ఎన్ ప్లేస్ లో ఎన్ ఈక్వల్ టు 1 ఇచ్చింది, మీరు ఇక్కడ డబల్ కొటేషన్స్ లో 1 అని ఇస్తే మీకు ఆ 1 అనేది ప్రింట్ అవుతుంది.
1 రిపీటెడ్ గా ప్రింట్ అవుతుంది. మీరు అలానే మీరు ఇంతకుముందు లాస్ట్ క్లాస్ లో స్టార్ ప్యాటర్న్స్ లలో డైరెక్ట్ గా స్టార్ ప్రింట్ చేశారు కదా, ఆ స్టార్ ని కూడా ఒక వేరియబుల్ లో స్టోర్ చేసుకొని ఆ స్టార్ ని ప్రింట్ చేయొచ్చు. డైరెక్ట్ గా డబుల్ కొటేషన్స్ లో స్టార్ అని ఇచ్చారు కదా, ఆ దాన్నే ఒక స్టార్ అనే ఒక వేరియబుల్ లో స్టోర్ చేసి ప్రింట్ స్టార్ కామా ఎండ్ ఈక్వల్ టు స్పేస్ నో స్పేస్ అని ఇస్తే మీకు అది సేమ్ అదే ప్రోగ్రామ్ ప్రింట్ అవుతుంది. అది కూడా ఒక ఫార్మాట్ మీకు అర్థం కావడానికి. ఒక స్టార్ కి ఒక వేరియబుల్, స్పేస్ కి ఒక స్పేస్ అని చెప్పి యూ కెన్ టేక్ ఇట్ అట్లా వేరియబుల్ లో స్టోర్ చేసి కూడా ప్రింట్ చేయాలి డైరెక్ట్ గా కాకుండా వీ కెన్ ప్రింట్ ఇట్. సో ఇప్పుడు నాకు అన్ని 1 ప్రింట్ అవుతుంది. 1 ప్రింట్ అయిన తర్వాత నెక్స్ట్ లైన్ లో 1 కాస్త ఒక వాల్యూ ఇంక్రిమెంట్ అయ్యి 2 నుంచి నాకు నెక్స్ట్ లైన్ లో ప్రింట్ అవ్వాలి. 2 3 అంటే సెకండ్ లైన్ లో 2 రోస్ ఉంటాయి, అదే 2 కాలమ్స్ ఉంటాయి. సో 2 3 ప్రింట్ 3 వెనకాల ఏంటిది నెక్స్ట్ లైన్కి వచ్చేసరికి మళ్ళీ 4 నుంచి ప్రింట్ అవ్వాలి. సో అలా కావాలి అని అంటే ఇక్కడ సింపుల్ గా యూ టు టేక్ అన్ ఇంక్రిమెంటింగ్ దిస్ వాల్యూ, అంటే ఎన్ వాల్యూని నేను ఇంక్రిమెంట్ చేయాలి. సో ఎన్ వాల్యూని యూ కెన్ గివ్ అన్ ఎన్ ప్లస్ ఈక్వల్ టు 1 ఆర్ ఎన్ ఈక్వల్ టు ఎన్ ప్లస్ 1. మీరు ఎలాగన్నా రాసుకోవచ్చు, ఎన్ ఈక్వల్ టు ఎన్ ప్లస్ 1 ఆర్ ఎన్ ప్లస్ ఈక్వల్ టు 1. సో ఇలా సింపుల్ గా వీ కెన్ రైట్ ఇట్. సో ఇప్పుడు ఇలా రాసి ఇప్పుడు నేను దీన్ని సేవ్ చేసి ఇఫ్ ఐ ఎగ్జిక్యూట్ ఇట్, సో ఇప్పుడు నేను 5 అని ఎంటర్ చేస్తే చూడండి ద ప్యాటర్న్ వాట్ వి వాంట్ దట్ ప్యాటర్న్ వి కాల్. సో ఇలా మీరు ఒకవేళ అక్కడ ఎండ్ ఈక్వల్ టు స్పేస్ ఇస్తే కొంచెం స్పేస్ వచ్చి మీకు ఆ వాల్యూకి మధ్యలో, సో ఇక్కడ 1 to 10 వరకు అయితే ఈజీగా అర్థమవుతుంది. 11 12 13 కాడ మీరు అక్కడ 1 1 2 1 3 అని చెప్పి అన్నట్టు ఉంటుంది. సో దెన్ 11 12 13 14 అలా అన్నప్పుడు సో వీ కెన్ డిఫరెన్షియేట్ ఇట్ బై యూజింగ్ ఇక్కడ ఎండ్ ఈక్వల్ టు స్పేస్. అక్కడ మీరు ఇది కూడా చూసుకోవాలి, అక్కడ ప్యాటర్న్ ప్రింట్ చేసేటప్పుడు ఆ ప్యాటర్న్ కి స్టార్ కి మధ్యలో స్పేస్ ఉందా, నెంబర్ కి మధ్యలో స్పేస్ ఉందా. స్పేస్ ఉంటే స్పేస్ ఇవ్వాలి, అది కూడా చెక్ చేస్తుంటారు. మీరు ప్యాటర్న్ ఏం చూస్తున్నారు, ఏం చేస్తున్నారు, ప్యాటర్న్ ప్రింట్ అయింది కదా సార్ అంటే కాదు, ప్యాటర్న్ లో కూడా అక్కడ ఏ ప్యాటర్న్ ఇచ్చారు, మీరు ఏం ప్యాటర్న్ ప్రింట్ చేస్తున్నారు, దట్ ఈస్ ఆల్సో ఇంపార్టెంట్ అక్కడ. ఓకేనా. సో ఇప్పుడు నేను దీన్ని సేవ్ చేసి ఇఫ్ ఐ రన్ ఇట్, ఇప్పుడు నెంబర్ 5 ఎంటర్ చేస్తే ప్రాపర్ గా ఇట్ గోయింగ్ టు ప్రింట్ దట్ ప్యాటర్న్ ఫార్మాట్ లో మీకు ఆ షేప్ లో వస్తుంది. కానీ మీకు అక్కడ నెంబర్స్ ఎక్కువ ఉండడం వల్ల మీకు ఇక్కడ పెద్దగా 11 12 13 14 అనేది. సో కాబట్టి సింపుల్ గా దే ఆర్ గోయింగ్ టు ఆస్క్ 1 to 10 వరకే అడుగుతారు, అంటే నెంబర్ 4 వరకే అడుగుతారు. దే ఆర్ గోయింగ్ టు ఆస్క్ అంటే ఆ ప్యాటర్న్స్ ఇస్తారు ఎక్కువగా సింపుల్. లేదంటే యూ కెన్ గివ్ అన్ ఫేవరెట్, ఇది ఎక్కువ అడుగుతారు. ఇలా 4 ఎంటర్ చేస్తే 4 మీరు ఎంత నెంబర్ ఎంటర్ చేస్తే దానికి రిలేటెడ్ గా మీకు అక్కడ వాల్యూ అనేది మీకు ఇక్కడ ప్రింట్ అనేది జరుగుతుంది. సో ఇఫ్ ఎంటర్ 10, సో 10 ఎంటర్ చేస్తే 10 వాల్యూస్ వరకు మీకు ప్రింట్ అయ్యి ప్రింటెడ్ అప్ టు 55 వరకు ప్రింట్. సో ఇలా మీకు ప్రింట్ 1 1 2 3 4 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 నుంచి 21 22 నుంచి 28 29 నుంచి 36 37 నుంచి 45 45 నుంచి 55. సో ఇలా మీకు వాల్యూస్ అనేది ప్రింట్ అవుతుంది అనమాట. ఓకే. సో ఈ ఫార్మాట్ లో మీరు వీ కెన్ ప్రింట్ దట్ ఫార్మాట్ ఆఫ్ అన్ ప్యాటర్న్. సో ఆ ప్యాటర్న్ లో మీరు అది ప్రింట్ అనేది చేసుకోవచ్చు. సో ఇలా ఈ ఫార్మాట్లలో వీ కెన్ ప్రింట్ ఇట్. సో ఈ కాన్సెప్ట్ యూస్ చేసి వీ కెన్ ప్రింట్ అనే డిఫరెంట్ ప్యాటర్న్స్ అనేది కూడా మీరు అక్కడ ప్రింట్ అనేది చేయొచ్చు. వీ కెన్ ప్రింట్ అనే డిఫరెంట్ ప్యాటర్న్స్. అయితే ఇందులో సమ్ ఆఫ్ ది ఇది మెయిన్ ఇంపార్టెంట్ దీనికి. సో ఇది కాకుండా మీకు లాస్ట్ క్లాస్లలో ఇంటర్వ్యూ బేస్డ్ లో ఒక ప్యాటర్న్ అంటే ఒక ప్రోగ్రామ్ చెప్తారు. ఏంటిది పాలిండ్రోమ్ ఆర్ నాట్ అని చెప్పి ఒక ప్రోగ్రామ్ చెప్తారు. పాలిండ్రోమ్ అంటే ఏంటిది, వాట్ ఇస్ మీనింగ్ పాలిండ్రోమ్? అర్థం కాదు, ఏమన్నారు అర్థం కాలేదు, ఏం చెప్పారు? ద రివర్స్ ఆఫ్ ఎ నెంబర్ ఈజ్ ఈక్వల్ టు ద గివెన్ నెంబర్ అయితే దాన్నే పాలిండ్రోమ్ అంటారు. సో ఆ ప్యాటర్న్ లో కూడా దే ఆర్ గోయింగ్ టు ఆస్క్, దాన్ని పాలిండ్రోమ్ ప్యాటర్న్ అని అంటారు, పాలిండ్రోమ్ నెంబర్ ప్యాటర్న్ అంటారు. అంటే నెంబర్ ప్యాటర్న్ లో మీకు 1 అక్కడికి వెళ్ళి చూసినా ఇక్కడికి వెళ్ళి చూసినా మీకు ఒకటే వాల్యూ వచ్చేటట్టు పాలిండ్రోమ్ ప్యాటర్న్ అనేది ఉంటుంది అనమాట. అది కూడా అడుగుతుంటారు. ఓకేనా. సో ఆ పాలిండ్రోమ్ ప్యాటర్న్ అండ్ ఇంకా ఒక 2 3 ప్యాటర్న్స్ ఉంటాయి. సో దాని గురించి నేను నెక్స్ట్ క్లాస్ లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను, నెంబర్ ప్యాటర్న్స్. ఓకేనా. సో ఇక్కడ వరకు అయితే ఇక్కడ మీరు ఇదే కాన్సెప్ట్స్ మీరు స్టార్ ప్యాటర్న్స్ ఏవైతే చేస్తారో
అవి మీరు దీంట్లో ఆ స్టార్ ప్లేస్ లో నెంబర్స్ ప్రింట్ చేయడానికి ట్రై చేయండి. మీకు ఎలాంటి ప్యాటర్న్స్ వస్తాయో మీకు అర్థం అవుతుంది. దీంట్లో చిన్న చిన్న చేంజెస్ చేసుకుంటుంటే మీకు ఈ ప్యాటర్న్స్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్యాటర్న్స్ అనేది మీకు వస్తుంటాయి. ఇక్కడ స్టార్స్ నేను ఫ్లిప్ ఫ్లిప్ ప్యాటర్న్, ఫ్లిప్ రైట్ యాంగిల్ ఇలా ప్రింట్ చేస్తాను కదా, మీకు ఇవి కూడా మీరు అలా ప్రింట్ చేయొచ్చు. సో ఆ ఫార్మాట్ లో కూడా ప్రింట్ చేయొచ్చు. యూ కెన్ ప్రింట్ నెంబర్స్ అలా ఫ్లిప్పింగ్ అవన్నీ అడగరు. బట్ ఇఫ్ యూ ఆస్క్ ఇట్, యూ నీడ్ టు ట్రై ఇట్. మీకు ఇక్కడ లాజిక్ బిల్డ్ చేయడం ఇంపార్టెంట్ కాబట్టి యూ నీడ్ టు బిల్డ్ దట్ లాజిక్. ఓకేనా? సో this is the class for today. We will continue on the next class.